అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిరోజు మనతో విశ్లేషించడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే మా సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్యాయం, అవినీతి మీద, అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపుతాము అని చెప్పనైతే వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చారు. పరిపాలన అయితే 1.5 year కూడా దాదాపు అయిపోవస్తుంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ తీసుకున్నటువంటి ఆహార పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఈ శాఖలో నాదెండ్ల మనోహర్ గారు అయితే మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ శాఖకు సంబంధించి అనేక అక్రమాలు అయితే ఒక్కొక్కటి వెలుగులు గతంలో ఉన్న వాటిని అయితే వీళ్ళు వెలుగులోకి తీసుకురావడము, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే తాజాగా నెల్లూరులో రేషన్ మాఫియా మళ్ళీ పడగ విప్పుతుందన్న వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద మీ సమాధానం ఏంటి? ఎస్, మీరు ఇంట్రోలో కూడా కరెక్ట్గా చెప్పారండి. గత 5 ఏళ్లలో ఏమైందో మనం అందరికీ తేటతెల్లమైంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి రావడంతోనే 2 నెలల గ్యాప్లోనే ఏదైతే ఒక సహజంగా అండి, సారీ టు ఇంటరప్ట్ యాక్చువల్లీ, ఏంటంటే ఒక వ్యాపారం సవ్యంగా జరిగేటప్పుడు వాడే తిన్నాడు నేను కూడా తినాలని నాకు కూడా అనిపిస్తుంది. సహజంగా మనిషి సహజ నైజం అది. కాబట్టి గతంలో వాళ్ళందరూ అవినీతి చేశారు. దొందే అనుకునేటంటే గతంలో జరిగినటువంటి రేషన్ మాఫియాకు సంబంధించి వాళ్ళందరూ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మెన్స్ ఉన్నారో, లేకుంటే ఎగ్జిస్టింగ్ పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ సైడ్ లైన్ చేసేసి కొత్తగా ఇప్పుడు టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ఆంధ్రాలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఈ రేషన్ మాఫియా కంటిన్యూ చేసి ఉండొచ్చు. ఇప్పటికే కోట్లు సంపాదించుకునే వాళ్ళు, అది నెంబర్ 1. కానీ వచ్చి రావడంతోనే 2 నెలల్లోనే ఎక్కడైతే తప్పులు జరిగినాయో ఇక్కడ తప్పులు జరిగినాయి. ఈ మాదిరి 2000 టన్నుల పైన బియ్యం ఆల్రెడీ అక్రమార్జన పట్టిందని చెప్పి, అంటే సర్టెన్ సెక్టర్స్ ఒక చోట్ల 2000 టన్నులు, ఒక చోట 68,000 టన్నులు, ఈ రకాల డేటా చూపించి మరి కాబట్టి కోట్లు దండుకున్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసి పేర్ని నానికి సంబంధించి కావచ్చు, లేదా అప్పట్లో పౌర సరఫరాల శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి కొడాలి నాని కావచ్చు, వీళ్ళందరూ తప్పులు ఎస్టాబ్లిష్ చేసి ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది. అది ఆల్రెడీ మనం చూసాం. సరే, ఆ విచారణ సిట్ వారు ఏమని చూపిస్తారో, తర్వాత పోలీసులు ఎవరు అరెస్ట్ చేస్తారో చూడాల్సినటువంటి తరుణము. అది పక్కన పెడితే మీరు అడిగినటువంటిది నెల్లూరు జిల్లా కేంద్రంగా ఇప్పుడు గుడిపల్లిపాడు అది కేంద్రంగా బేస్ చేసుకొని దాన్ని ఏం చేస్తున్నారంటే ప్రతి నెల 2000 టన్నుల పైన ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది నెల్లూరు జిల్లా ఆనుకుని ఒక బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ అయితేనే ఇమ్మీడియట్గా చెన్నై, ఆ చెన్నై అవుతానే కూడా అది హార్బర్ ఉంటుంది, ఇది సముద్రం ఆనుకొని ఉంటుంది చెన్నై. కాబట్టి ఈ నెల్లూరు జిల్లాలో ఏదైతే వీళ్ళు ఏం చేస్తున్నారు, ₹1 మనకు బియ్యం వస్తుంది. ఆంధ్రాలో ₹1 బియ్యము. ఇప్పుడు ప్రతి వైట్ రేషన్ కార్డు పైన 10 కేజీలు బియ్యం తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే యాజ్ పర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో దాన్ని బట్టి 20 కేజీలు బియ్యం తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు, మీ ఫాదరు మదరు అదేదో వేరే జాబ్ పని మీదో లేకుంటే వేరే చోట్ల ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీరు ప్రతి నెల అక్కడ పోయి ఆ ఫింగర్ వేసి రేషన్ బియ్యం తీసుకునే సందర్భం ఉండదు. కాబట్టి మీ ఫ్యామిలీకి సంబంధించి రేషన్ బియ్యం వాడు ఊరికే వెళ్ళిపోవాల్సిందే. టోటల్ ఓవరాల్ కంటే 7 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే అర్థానికి అర్థం అంటే 3 లక్షలకు పైన రేషన్ కార్డు హోల్డర్స్ ఈ రేషన్ బియ్యం ప్రతి నెల తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఒక మాట్లాడుతున్నాను. మీరు ఇందాక అన్నారు కూటమి నేతలు, అంటే గతంలో ఉన్న వైసీపీ నేతలు తిని ఉండొచ్చు, వాళ్ళ మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుతం కూటమి నేతలు కూడా ఆ ప్లేస్ని రీప్లేస్ చేసి ఉండొచ్చు అని మీరు చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా తీసుకున్నారు అంటే వీళ్ళు మరి అధికారం చేశారు అనలేదండి, చేసి ఉండొచ్చు. ఇట్స్ ఏ బెటర్ ఆప్షన్. చేసి ఉండొచ్చు మరి, అంటే అధికారం ముందు చెప్పిన మాట ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మాట వీళ్ళు కూడా ప్లేట్ పిరమాయించినట్లేనా? మరి లేదు, అదే అంటుందండి. వాళ్ళు చేశారు కదా, కానీ వీళ్ళకి అంత అద్భుతమైన అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని వీళ్ళు వాడుకోకుండా ఏం చేశారు, వాళ్ళు తప్పు చేశారు, ఈ తప్పులు ఇంకా ఈ రానున్న ప్రభుత్వం ఏదైతే పరిపాలిస్తున్నామో అక్కడ తప్పులే జరగకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, ఇంకా పౌర సరఫరాల శాఖకు సంబంధించి, జనసేనకు సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు, ఈవెన్ కూటమి పార్టీ నేతలు ఏది టీడీపీ వారు కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఉక్కుపాదం మోపినారు. అప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా 1 నెల పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవెన్ కాకినాడ పోర్టుకు వెళ్ళి టచ్ చేయలేకపోయినాడు. ఎందుకంటే దాదాపు 40కి పైన పెద్ద కంపెనీస్ ఉండేది. ఈ ఏదైతే రేషన్ బియ్యం మాఫియా ఉందో బయటకు ఎక్స్పోర్ట్ చేసేదానికి పెద్ద కంపెనీలు, వీళ్ళకు కేంద్ర పెద్దలతోనూ, ఇతర రాష్ట్ర మినిస్టర్లతోనూ, ఇతర రాష్ట్ర ఎంపీలతోనూ బలమైన కాంటాక్ట్స్ ఉండేవి. అంటే ఇప్పుడు వీళ్ళకి లేదంటారా కూటమి ఆ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలతోనే? బీజేపీ అనేది ఇప్పుడు ప్రభుత్వానికి సహకరించాలి కానీ మళ్ళీ ఆ బినామీలుగా ఉన్న కావచ్చు, లేకపోతే సౌండ్ ఆ పర్సన్స్కి వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఇస్తుందా? లేదండి, లేదు. కాబట్టే కదా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అక్కడికి పోయి ఎక్కడైతే ఒక తప్పు జరిగింటుందో ఆ తప్పుని వెలికి తీసినప్పుడు అప్పుడు మనం విన్నటువంటి మాటలేదు. మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ అడిగినారు. రోజా కావచ్చు, సర్టెన్ వైసీపీ వారు కావచ్చు, ఏం అడిగారు, ఇదో మీ దాంట్లో కూడా మీ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది కదా బా అంటే, జరుగుతుంది కదా, ఆ జరిగింది మేము బయటికి తీసి చూపిస్తున్నాం, ఈ తప్పు ఇంకొకరు చేయకూడదని చెప్పి ప్రతి ఒక్కరు ఓపెన్గా
సరే అండి, ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది, దాన్ని మసిగుసి మారేడుకాయ చేసినట్టు మా దాంట్లో తప్పు జరగలేదని చెప్పి భుజాలు జరుచుకోవడం తప్పు. అది ఓపెన్గా ఎక్కడైతే తప్పు జరుగుతుందో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మనిషికి ఏదైనా క్యాన్సర్ వచ్చిందనుకో, అతను నిద్రపోయేదానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అతను ఒక పెయిన్ కిల్లర్ ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు, దట్స్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. కానీ ఒక 6 నెలలు 7 నెలలు పోయిన తర్వాత ఈయన తీసుకునేటువంటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అతన్ని ఇమీడియట్గా చంపేస్తాయి. అంటే నీకు ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చినా కూడా ఇన్ లాంగ్ రన్ తను చనిపోవచ్చు. కానీ ఇప్పుడు తాత్కాలికమైన పెయిన్ తీసుకో, ఎట్లా ఇది క్యాన్సర్ గట్టిని తీసేసేయి, ఏది సర్జరీ చేసి తర్వాత లాంగ్ రన్లో నువ్వు ఎక్కువ రోజులు బతికేదానికి అవకాశం ఉంటుంది. అలా ఈ యొక్క కూటమి పార్టీ నేతలు ఏం చేశారంటే ఎక్కడికెక్కడ ఏడ తప్పులు జరుగుతున్నాయి దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఆ వెలికి తీయడంలో భాగంగా ప్రతి ఒక్క మీడియాకి అందరికీ తెలిసిపోయింది ఇక్కడ తప్పులు జరిగినాయి, ఇక్కడ తప్పులు జరిగినాయి అని చెప్పి. ఆ తప్పులు ఇంకెవరు రిపీట్ చేయకూడదు అని చెప్పి అందరూ ఒక కుల్లికి వచ్చేసారు. కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లా కేంద్రంగా ఏకంగా 2000 టన్నులు బయటకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నది ప్రతి నెల అండి. ప్రతి నెల ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నది. అది పెద్ద బిజినెస్. ఏదో ఆడ ₹1 కొని ఈడ ₹10 ఏదైతే రేషన్ డీలర్ దగ్గర ఉంటుందో, రేషన్ డీలర్కి ఎంతకు వచ్చింది? ఉచిత బియ్యం రేషన్ డీలర్కి. బయట ఎవరికైనా మనం ఏదైనా తెల్ల వైట్ కార్డు హోల్డర్స్ ఉంటారో వాళ్ళు ₹1 పెట్టానో వాళ్ళు కొంటారు. రేషన్ డీలర్కి అయితే ఉచితంగా వచ్చినట్టే కదా. ఇతనేం చేస్తాడు, 1 కేజీ ₹10కి పక్కన వాళ్ళకి అమ్మేస్తాడు. ఎవరైతే మధ్యలో ఒక దళారులు ఉంటారో వాళ్ళకి 10 కేజీలకి ఎంత ₹100 రేషన్ డీలర్ దొరుకుతుంది, హ్యాపీ. ఇతనే కన్నా 1000 కేజీలు కానీ అమ్మితే ₹10,000 డబ్బులు ఆయన కొన్నట్టే కదా. సో ఇలా రేషన్ డీలర్లో నెలసరి పై ఆదాయం సంపాదించుకుంటా ఉన్నారు. ఎవరైనా సంపాదించుకుంటారు, అతను తప్ప నేను అన్నాను. కానీ ఉన్నటువంటి లూప్ హోల్ ఎక్కడొచ్చిందంటే, నా వంతు నేను ప్రభుత్వానికి కూడా నేను ఏం సూచన చేస్తున్నాను సార్, 7 లక్షల పైన వైట్ కార్డు హోల్డర్స్ ఉంటే 3 లక్షలకు పైన, లేకుంటే 3,50,000 మందికి పైగా, ఇది ఇట్స్ ఏ శాంపుల్ సైజ్ నెల్లూరు జిల్లా అనేది. దాంట్లో అందరూ వాడుకోలేకున్నారు. 3.5 లక్షల పైన కుటుంబాలు ఈ ఏదైతే రేషన్ బియ్యం ఉన్నదో దాన్ని వాడుకోవట్లే. దీన్ని ఇమ్మీడియట్గా మిస్యూజ్ అయిపోతుంది. ఇది దొడ్డు బియ్యం అంటారు, ఇంత లావు ఉంటుందండి. దీన్ని ఇమ్మీడియట్గా మిల్లులకు పంపించేయడము, అక్కడ పెద్ద బియ్యాన్ని సన్నగా చేసేయడము. అది ఆటోమేటిక్గా గతంలో ఈ కొడాలి నాని అన్నాడు కదా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పి. అంటే సన్న బియ్యానికి అంత విలువ. మన మార్కెట్ పోయి చూసాం కూడా ₹50, ₹60 మనం కొనాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి సన్న బియ్యం తినేవాళ్ళు, అలవాటు పడిన వాళ్ళు ఈ పెద్ద బియ్యం, ఇది రేషన్ బియ్యం తినడానికి ఇష్టపడరు, ఇష్టమే లేదు. వాళ్ళు అడుగుతాంది ప్రభుత్వాన్ని ఏమో అడుగుతున్నారంటే, సార్ మీరు మాకు ₹1 పెట్టి బియ్యం ఇస్తున్నారు, ఓకే హ్యాపీ, ప్రభుత్వం తరపున ఇస్తున్నారు. కానీ ఆ బియ్యం మేము తినే విధంగా లేదు. మీరు ఆ ₹1కి మాకు ఇచ్చేటువంటి బియ్యాన్ని మీరు ఏం చేస్తున్నారు, ₹34 పెట్టి బయట నుంచి ఇతర రాష్ట్రాలు, ఒరిస్సా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేకుంటే రాజస్థాన్ కావచ్చు, పైనటువంటి పంజాబ్ కూడా కావచ్చు, అక్కడి నుంచి ₹34 పైన డబ్బులు పెట్టి మీరు కొంటున్నారు. దాన్ని మీరు సబ్సిడీలో మాకు ₹1 ఇస్తున్నారు. అదేమో మంచిదే, కానీ మేము తినలేకున్నాం. దీనికి మా దగ్గర ఉండేటువంటి సలహా ఏంటంటే, మీరు ₹34 పెట్టి కొంటున్నారు కదా, ఆ ₹34 మా అకౌంట్కి వేసేయండి. అంటే 10 కేజీలు మా గన బియ్యం ఇవ్వాలనుకుంటే, లేదా ఆస్ పర్ కార్డు 10 కేజీలు బియ్యం వస్తాయనుకోండి, ₹340 మా అకౌంట్లో వేయండి. లేదా 20 కేజీలు కానీ వస్తుంది అనుకుంటే ₹780 మా అకౌంట్లో వేసేయండి. మాకు నచ్చిన బియ్యం కనీసము ఒక 10 కేజీలు వస్తుంది కదా, కనీసం ఒక 10 రోజులు జరుగుతుంది కదా కుటుంబం. మేము మంచి బియ్యం తిని మేము బతుకుతాము, మాకు ఆ మంచి బియ్యంతో మాకు హ్యాపీగా ఉంటుంది. మంచి బియ్యం చెడ్డ బియ్యం అనే కాదు, మనం ఈ విధంగా అలవాటు పడినాం, సన్న బియ్యానికి ఇట్లా అలవాటు పడినాం. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, అంటే రేషన్ బియ్యం అనేది ప్రజలకు నచ్చట్లేదంటారా? చాలా మందికి అందుకే కదండి. ఇప్పుడు బియ్యం ఎవరు వద్దనుకుంటారు, ఆ బియ్యం తింటానే బతుకుతా వచ్చాం. గతంలో ఏది ఒక పూట అన్నం పెడితే పోయి పనిచేసి వచ్చేవాళ్ళు. కావాలంటే ఒక 40 ఏళ్ళ ముందుకు వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. దాన్ని కేవలం జీతం ఇస్తేనో లేదంటే కూలి ఇస్తేనో బతికే టైపు కాదు. గెంజి నీళ్లు పోసినా కూడా మధ్యాహ్నం వరకు పనిచేసుకొని వచ్చే కాలం నుంచి మనం వచ్చినాం. అటువంటిది ఇప్పుడు మారుతున్న కాలక్రమేణా ప్రభుత్వాలు కూడా మారుతూ వస్తున్నాయి. గతంలో 10 సంవత్సరాలు చాలా ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చినాయి. అదే పాత చింతకాయ పచ్చడి మాత్రం అలా కాకుండా ఇప్పుడు కొత్త నాయకులు వచ్చారు, కొత్త రక్తం వచ్చింది. కళ్యాణ్ గారు వచ్చారు, అదేవిధంగా నారా లోకేష్ గారు వచ్చారు, కేంద్ర మంత్రి అయినటువంటి ఇప్పుడు పెమసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, రామ్మోహన్ రెడ్డి కావచ్చు, కొత్త రక్తం రాజకీయాల్లోకి వచ్చింది. వీరు సరికొత్తగా వినూత్నంగా ఆలోచన చేసి, మొహమాటం ఏం లేదు. ఇప్పుడు దాన్ని డివైడ్ చేసి నేను మరొక సలహా ఇస్తున్నా. ఇప్పుడు అస్సలే వేస్ట్ అవుతుంది కదా, గుడ్డి కంటే మెల్ల బెటరు అనే విధంగా నేను ఒక మాట చెప్తున్నా. ఏంటంటే ఆ ₹34 వీళ్ళ అకౌంట్లో వేసేది కాదు. తెల్ల కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇది ఒక వేరే లాజిక్ అండి, వేరే లాజిక్ ఒక నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. వాళ్ళకి బియ్యం తీసుకోము అని చెప్పేవాళ్ళు ఓపెన్గా చెప్పేయండి. ఆ ఓపెన్గా చెప్పే వాళ్ళకి ఏం చేస్తున్నారు, ₹34 ₹35 పెట్టి బయట నుంచి కొంటున్నాం కదా, ఇంత డబ్బులు మేము ఇవ్వలేము, ₹20 మీ అకౌంట్లో వేస్తాం, ప్రతి కేజీకి ₹20 మీ అకౌంట్లో వేస్తాం, అది మీకు ఓకే అంటే ముందుకు రండి అని చెప్పినారు అనుకోండి, చాలామంది ముందుకు వస్తారు. కొన్ని లక్షల కుటుంబాలు ముందుకు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం పైన సహజంగా ₹30 అనుకుందామండి, ఒక కేజీ పైన ₹30 బర్డన్ పడుతుంది బయట నుంచి కొన్నప్పుడు. మన ప్రభుత్వం బయట నుంచి కొన్నప్పుడు ₹30 బర్డన్ పడుతుంది కదండి ఈ ఉన్నటువంటి ప్రజల కోసం. దాంట్లో నేను చెప్తాను ఏంటంటే, అక్కడి నుంచి బియ్యం కొనం, అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో నిమిత్తం కొన్ని లక్షల టన్నులు కొంటామో, 1000 టన్నులు మాత్రమే కొంటాం. ఎవరికైతే అవసరం అయితే అది వాళ్ళకి మాత్రమే కొంటామండి.
అవసరం లేని వాళ్ళకి ఆడ నుంచి బియ్యం కొనే పనిలే. కాబట్టి ప్రభుత్వం పైన భారం పడదు. కేజీ 34 రూపాయలు పెట్టి కొనే పని ఉండదు. వీళ్ళ అకౌంట్లో కేవలం 20 రూపాయలు వేస్తాం. ప్రభుత్వం పైన కనీసం ఒక 14 రూపాయలు మిగులుతుంది కదా, ప్రతి కేజీ 14 రూపాయల పైన. దాదాపు ఒక 18,000 నుంచి 19,800 కోట్ల పైన ఒక సంవత్సరానికి ప్రభుత్వం భారం పడుతుంది ఖచ్చితంగా ఏది రేషన్ సరఫరా వల్ల. కాబట్టి దీంట్లో కనీసం 7-8 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుంది. ఎందుకంటే 34 రూపాయలు పెట్టే ఖర్చుని కేవలం 20 రూపాయలు ఎవరికైతే ఇష్టం లేదో మాకు క్యాష్ రూపంలో ఇచ్చేయండి సార్ అంటే ఇస్తే వీళ్ళకి సాటిస్ఫైడ్ దీంతో. కాబట్టి 6,000-7,000 కోట్ల పైన వీళ్ళకి ప్రభుత్వానికి కూడా ఆదాయానికి మిగులుతుంది, డబ్బులు ఖజానాలో ఉంటుంది ఆదాయం అనేది ఒక మెయిన్ సూచన. ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అండి, కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తూ ఉండేది వైట్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మాకు రేషన్ బియ్యం వద్దని చెప్పలేరు. ఎందుకంటే మాకు రేషన్ బియ్యం వద్దంటే అరే నువ్వు పేదవాడివి కాదా, నీకు కారు ఉన్నది, లేకుంటే నీకు మీ కుటుంబంలో జాబ్స్ ఉన్నాయి, నీ ఇంట్లో ఉండే వాళ్ళకి 60,000-70,000 నెలకు జీతం వస్తుందని చెప్పి ప్రభుత్వం గుర్తించే పరిస్థితి. అలా చెప్పినారనుకోండి, రేపు మాపో ఇప్పుడు కిడ్నీ అనో లేకుంటే లివర్ అనో ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోవాలనుకుంటే ఏదైనా ఇప్పుడు బొలినేని కావచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ చూపించుకున్నప్పుడు 7 లక్షలు 8 లక్షలు ఈ విధంగా బిల్లు పడినప్పుడు ఈ కార్డు హోల్డర్స్కి ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లిస్తుంది వైట్ కార్డు ఉంటే. ఆ వైట్ కార్డుకి ఇదే విధంగా రేషన్ బియ్యానికి అదేవిధంగా ఈ హాస్పిటల్కి సంబంధించి అన్నింటినీ జోడించి చూడొద్దు, సపరేట్ కార్డు ఇవ్వండి. ఏది హాస్పిటల్ విషయం వరకు, ఇంకా బియ్యం ఇస్తారా లేదనేది మీ విషయం అనేది నేనైతే చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి.